రైట్, జూమ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్, విమలక్క గారు. నిజంగా అంటే అందశ్రీ గారు మరణ వార్త విని విమలక్క గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. మాది వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. చెప్పండి. సో మొదటిగా అందశ్రీ గారు మీరు ఎప్పుడు కలిసారు? కలిసినప్పుడు ఆయన మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉండేది? అందశ్రీ అన్న నాకు ఫలితోష తెలంగాణ ఉద్యమం కొంత ముందు నుంచే పరిచయం. అతను తెలంగాణ తెలుగు నేల పైన ఒక పాటల ప్రవాహాన్ని, పాటల పంటను పండించినటువంటి వ్యక్తి. ఎన్నో గొప్ప గొప్ప పాటల్ని మన ఇంటికి తీసుకొచ్చారు. ఈ రోజు విలువలు పడిపోతున్నటువంటి సందర్భంలో ఒక మనిషి గౌరవించుకోలేనటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఈ సందర్భంలో అనేటువంటి పాటను, అట్లనే జైబోలో అనేటువంటి ఒక తెలంగాణ పాటను, ఎంత ఒకటారంట అనేక పాటలు, జనజాతరలో గీతం జయకేతనమయ్యగరాలి జంజామారిత జననాదమై జయ జంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం జీవితం అంటారో జనమే కష్టాలు నష్టాలెదురైనా కాలదీక్షలో తెలంగాణ జైబోలో తెలంగాణ గళగర్జనలా జడివానం జైబోలో తెలంగాణ నిలువెల్లగాదా ఈ పాట మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని, ప్రజలున్నటువంటి బాధల్ని, అసలు ఈ తెలంగాణను ఎట్లా ముందుకు తీసుకుపోదాం అనేటువంటి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా కనిపెట్టినటువంటి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక తెలంగాణ గీతాన్ని అందించినప్పుడు మాకు మొదట పరిచయం అయినప్పుడు నాకు వాస్తవానికి మా అమ్మమ్మ ఊరు లక్కునూరు, బైరాన్పల్లి దగ్గర లక్కునూరు గ్రామం. పక్కన వీళ్ళ ఊరు. ఇట్లా ఆ అన్నయ్య ఎప్పుడు కలిసినా మా మాయం ఒకటే అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అంతే కాకుండా కొందరమ్మ కలిసినప్పుడల్లా ఎప్పుడైనా కలిస్తే కనుక మిమ్మల్ని నాకు భావాలు పిలవాలనండి, కానీ మీరు గొప్ప నాయకుడు కనుక, ఒక విద్యోగాలు కనుక నేను సారం పిలవాలి అనేటువంటిది. ఎక్కడైనా ఎవరినైనా ఎటువంటి విషయంలోనైనా గౌరవించడం కానీ, మాట్లాడడం కానీ, ఆత్మీయంగా ఆనందంగా ఉండే విధానం కానీ అందరికీ అన్నది చాలా సంతోషం. అనేక వేదికలు పంచుకున్నాము. ఇట్లా అందశ్రీ అన్నదైనా నిజానికి తెలియదు, తెలంగాణ ప్రాంతానికి కాదు, తెలుగు నేలకు కూడా ప్రపంచమంతా కూడా చాలా చోట్ల తిరిగారు. అట్లనే తిరగడానికి పోయిందేమో అనిపించే విధంగా ఇది అందరికీ ఒక్కసారి అరణోదయ సాంస్కృతిక నాట్యం 2 రోజుల కమిటీ అంటే పాటల పల్లెకిలో ఒకే వేదిక పంచుకున్నప్పుడు ముఖ్యంగా మీ మధ్యన ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చేవి? ఇప్పుడు కలిసినప్పుడు ఒకటి కాదు, అనేక విషయాలు వచ్చేవి. అంటే ఆ సమయంలో ఏదైనా ఘటన జరిగితే కనుక ఆ సందర్భాన్ని బట్టి అటువంటి విషయాలు రావడం, ఇవాళ మనుషులు ఎందుకైపోయింది అనేటువంటి విషయం, ఇవాళ ఈ తెలంగాణకి ఇంకేం కావాలి అనుకునేదానికి, అట్లనే ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ఎట్లా మనం నడిపిద్దామనేటువంటి విషయంలో సరే కొంత మేము తీసుకునేటువంటి కార్యక్రమాలు వేరు కావచ్చు, తను ఆలోచన వేరే ఉండొచ్చు, కానీ ఉమ్మడి అంగీకార అంశాల పైన కూడా కొన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా అనేక. అందుకని అందశ్రీ అన్న కేవలం తెలంగాణ వరకే పరిమితమై ఆలోచించలేదు, అంతకంటే విస్తృతి కలిగినటువంటి ఆలోచన కూడా అందశ్రీ అనుకున్నది. అందుకనే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అటువంటి విషయాలు దాదాపు నాకు 2.5-3 నెలల క్రితం అనుకుంటారు చిత్తపల్లిలో పెంచారు, అనుకోకుండా అట్టించుకొని వస్తున్నాము ఒక చోట నించారు. అట్లా అందశ్రీ అన్న అదే ఆకలిగా ఆ విషయం ఏంటంటే విప్లవాది పుస్తకం అనుభవేయలేదు మీరు అంటున్నారు, వేరు దేవత పంపిస్తున్నాము అని మాట్లాడారు. అది ఇట్లా అనేక విషయాలు చర్చించేది. ఇవాళ అంటే ఏదో తను వేరు
విషయాలు ఎక్కువ చెప్పాలి అనే దానికోసం నేను మాట్లాడట్లేదు. కానీ అంబేద్కర్ అన్న సాహిత్యం చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం. కొన్ని సంస్కృత పదాలు ముందుకు వచ్చినప్పుడు కూడా కానీ చాలా మంచి మంచి పాటలు ముందుకు వచ్చినాయి రచనలు. ఒక్కటే అనేక పాటలు ఉంటున్న విషయం. ఆ పాటల్ని దృష్టిలోకి తీసుకొని ఆలోచన చేస్తే అందరూ కూడా ఆలోచిస్తారు. అంటే తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల మందిని ప్రభావితం చేసే పాటలు పాడారు ఆయన. అంటే తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందంటే ఆయన భాషను చూసుకోవచ్చు, లేకపోతే యాస చూసుకోవచ్చు, లేకపోతే భావోద్వేగం చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్కువ శాతం భావోద్వేగమైనటువంటి పాటలే రాస్తారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో. సో మేడం చాలా చాలా పాటలు భావోద్వేగానికి అంటే నిజంగా అప్పుడు గూస్బంప్స్ వచ్చేది. అసలు ఒక్క పాట కాదు, అనేక పాటలు కూడా. అన్న ఏ పాట రాసినా ఇది అనర్గళంగా తను పాడే విధంగా నేను అనేదాన్ని. ఎవరో ఒకరు ఎందుకన్నా రికార్డ్ చేయడము మీకుంటే చాలా అద్భుతంగా ఉంది, మీరే రికార్డ్ చేయొచ్చు కదా అని నేను చాలాసార్లు మాట్లాడుతూ కాదక్క ఎవరు వాడాలో వాళ్ళు వాడాలి, నేను రాస్తుంటాను కదా అని కూడా అట్లా నవ్వుతూనే అన్న మాట్లాడినటువంటి మాటలు చాలా సార్లు కూడా ఉన్నాయి. తన గొంతుతోటి కూడా రికార్డ్ చేయాలని చెప్పేసి కూడా నేను గతంలో మాట్లాడటం జరిగింది. అంటే మీరు అబ్జర్వేషన్ చేసిన ప్రకారం అంటే ఇతర కవులకి రచయితలకి అందశ్రీ గారికి ఏదైనా తేడా గమనించారా? అది ఎవరికి ఉండేటువంటి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా, భిన్నమైనటువంటి వచనలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో కొంతమంది కొన్ని చోట్ల కలుస్తూ ఉంటారు. ఆ రకంగా అందశ్రీ అన్న కూడా కలిసిపోయేవారు. సరే మేము ఆ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు కాదు, కానీ తనకుండే అటువంటి అభిప్రాయాలు కూడా వేయించవచ్చు కాదు. కానీ కొన్ని వేదికల్లో ఆ వేదికలకు ఆ సందర్భాన్ని బట్టి అందశ్రీ అన్న అట్లా ఆ రకంగా కూడా మాట్లాడే ఉన్నది. అందుకనే అందశ్రీ అన్న ఎక్కడ కలిసినా కూడా చాలా అభిమానంగా ఆత్మీయంగా ఆ తెలంగాణలో ఆడబిడ్డల్ని గౌరవించేటువంటి తత్వం ఏదైతే ఉంటారో ఆ తత్వం అందశ్రీ అందులో ఉంది. ఆడబిడ్డని ఎట్లా గౌరవించుకోవాలి అనే దాని పట్ల అందశ్రీ అన్న చాలా బాగా మాట్లాడేవారు, చాలా గౌరవంగా చూసేవాళ్ళు. ఆడబిడ్డలు అంటే ఇక్కడ వాస్తవానికి తెలంగాణలో బాగా వస్తాయి ఆడబిడ్డలు. ఆ రకంగా ఆడబిడ్డలను గౌరవించుకోవాలక్క అని చెప్పేసి మాట్లాడే అందశ్రీ అన్న ఇంకా సడన్గా ఆయన మరణవార్త మేము ఊహించలేదు. కాకపోతే మేము ఈ రోజు సర్వకుల్లారెడ్డి పెట్టి చూడాలి. రేపు కొన్ని కార్యక్రమాలను పోస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.